హలో వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఎడ్యుకేషనల్ సెక్రటరీ, ఇంటర్ బోర్డు సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి ఏమాత్రం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది తెలుగు వర్షన్, దీని ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలుగులో అర్థం కాకపోతే ఆ వర్షన్ కూడా చూసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా సీఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రతిభాభవన్లో సమీక్ష నిర్వహించారు. దీంట్లో విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్మీడియట్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. దీని ఇంగ్లీష్ వర్షన్ కూడా చూసుకోవచ్చు మీరు. Chief Minister K. Chandrasekhar Rao has issued instructions to the officers concerned to get done free of cost the re-verification and recounting of papers of all the intermediate students who failed in the examinations. The CM said that in case if the candidates who passed prefer re-verification and recounting, it would be done as per the prevailing norms and regulations. The CM further instructed that the re-verification and recounting process should be expedited and completed as early as possible and should be followed with conducting the advanced supplementary examinations so that the academic year is not lost. The CM entrusted the responsibility of conducting re-verification, recounting and advanced supplementary examinations to Education Secretary B. Janardhan Reddy. CM also instructed the officers to evolve a strategy for smooth conduct of examinations and evaluation without any problems in future. CM expressed shock over suicides of few students who failed in intermediate examination, describing it as most unfortunate. CM has appealed that no student should resort to commit suicides. ఇది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించిన ఒఫీషియల్ అప్డేట్. అండ్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంత సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూసేట్టు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళకి చేరేట్టుగా చూడండి. మీ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్, దేంట్లో అయినా కానివ్వండి, ఇది ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్కి చేరేలా చూడండి. ఓకే, ఇది ఇంటర్ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి సంబంధించిన, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.